సార్ పట్టుకోండి చూద్దామనే వాడిని మీరు పట్టుకున్నారు, కంగ్రాట్స్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వాడు ఒక ఛాలెంజ్ చేశాడు. నిజంగా అలాంటి డాటా వాడి దగ్గర దొరికిందా, లేకుంటే ఆ డాటా హైడ్ చేశాడా, మీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డాటా బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అది ఇప్పుడు 50,000 సబ్స్క్రైబర్స్ 50 lakh సబ్స్క్రైబర్స్ డాటా ఉందని చెప్పి తెలిసింది. ఆ డాటాను మనం అనలైజ్ చేయాలి. ఇప్పుడే నిన్నే పట్టుకున్నాను కదా, మీకు అది ఇమీడియట్లీ మనము బటన్ నొక్కితే స్క్రీన్ పైన రాదు కదా, కొంచెం అనలైజ్ చేయాలి. వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు FSL. ఎవరు డాటా ఉంది, ఎంత డాటా ఉంది అనేది అనలైజ్ చేసిన తర్వాత దెన్ అలా అప్డేట్. సార్ అది కొన్ని మనము కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అనేది మనం డీటెయిల్గా అడుగుతాం. సార్ నాగార్జున సార్, ఈటీవీ న్యూస్ నుంచి. సార్ ఇప్పుడు మీరందరూ ఇతన్ని ఇంత కష్టపడి పట్టుకున్నారు, లాస్ట్ టైం పట్టుకున్నప్పుడు కొన్ని లూప్ హోల్స్ గుర్తించామని చెప్పారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటా అన్నారు. యూఎఫ్ఓ అండ్ క్యూబ్ దగ్గర సినిమా మొత్తం ఎయిర్ అవ్వడానికి వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళ కీస్ అన్నీ చాలా వీక్గా ఉన్నాయి. సో వాళ్ళకి ఎలాంటి జారీ చేశారు, వాళ్ళు ఎప్పుడో పాత Windows 7 సాఫ్ట్వేర్స్ వాడుతున్నారని చెప్పేసి అన్నారు. సో వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎయిర్ అవ్వడానికి, ఆ బీహార్ నుంచి క్రాక్ చేసిన వ్యక్తి అట్లానే క్రాక్ చేశారు. అదే దానికి సార్ ఇప్పుడు నాగార్జున చెప్పినట్టుగా మనం కిటికీ తలుపులో ఎక్కడో సందు ఉంటే దూరిపోయాడు. సో అవి లేకుండా చేయడానికి చర్యలు ఒకటి సార్. తర్వాత సినిమా అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి సైబర్ క్రైమ్ మీద సిటీ పోలీస్ చాలా ఎఫర్ట్ పెడుతుంది సార్. కానీ సినిమా తరపు నుంచి మీ తరపున కొంత అంటే మీరేం చెప్పిన నాగార్జున గారు చెప్పినా వింటారు, చిరంజీవి గారు చెప్పినా వింటారు. సో మీరు కూడా ఇనిషియేషన్ తీసుకుని సైబర్ క్రైమ్ సంబంధించి జరిగే విషయాల మీద మీరు కూడా ఎప్పటికప్పుడు సినిమాలు తీయడం ఒకటి సార్. తర్వాత ఈ డేటా లీకేజ్ సంబంధించి ఏమైందంటే సార్, ప్రస్తుతం ఐబొమ్మ రవి హీరో అన్నట్టుగా పబ్లిక్లకు వెళ్ళింది. చాలా సజ్జన చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. ఇది బేస్ చేసుకుని మీ బ్యాక్ అండ్ డేటా తీసుకుంటున్నారు నేషనల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ సార్. మీ ఫోన్ నెంబర్ చెప్తే మీ డీటెయిల్స్ మొత్తం చెప్పగలుగుతా బికాస్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ డేటా. సో ఈ లీకేజ్ ఆఫ్ డేటా అనేది మాకు ఎక్స్పోజ్ చేయడం ఒకటి సార్. ఫ్యూచర్లో కూడా సార్ మన సినిమా డిపార్ట్మెంట్ తరపు నుంచి అంటే సినిమా తరపు నుంచి ఖచ్చితంగా సినిమాలు రావాలి సార్. ఎప్పటికప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఎఫర్ట్ని ఇంకా తీసుకెళ్లాలంటే మీడియా తరపున మేం కాకుండా సార్ మీరు కూడా కనుక సినిమాల ద్వారానో లేకపోతే మీరు కొన్ని షార్ట్స్ రిలీజ్ చేయడం ద్వారా చేస్తే డెఫినెట్గా ఇంకా పబ్లిక్ వెళ్ళాలి సార్. మెయిన్గా మన దగ్గర ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి సార్. ఇంకోటి సార్, యాంటీ పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ కొన్ని మనం తయారు చేసుకోవాలి సార్. దాని దగ్గర టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. సో ఏదైనా కూడా అందరు ఈరోజు గ్యాదర్ అవ్వడం ఒకటి సార్. ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతి ఎఫర్ట్ని కూడా సినిమా పరిశ్రమ కొంచెం గుర్తించడం కాదు సార్, వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకొని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుందన్న ఉద్దేశం సార్. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఏదైతే చెప్తారో సినిమాల ద్వారా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మనకు ఒకప్పుడు న్యూస్ రీల్స్ అనేటివి ఉండేవి కదా, మన థియేటర్లు వేసేటి అది ఆల్రెడీ వర్క్ చేస్తున్నామండి. FTC అండ్ డిపార్ట్మెంట్ ఎలా అవేర్నెస్ తీసుకురావాలని అవి తొందరలోనే వచ్చేస్తాయి. తర్వాత ఐబొమ్మ 2 తీసుకొచ్చారు, దాని తర్వాత ఇరాదా అని చెప్పి తీసుకొచ్చారు. సో ఇంకా 70 వెబ్సైట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఐబొమ్మ రిలేటెడ్ అన్ని క్లోజ్ అయినట్టు సార్, లేకపోతే మళ్ళీ డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒకటి దొరికినప్పుడు ఇప్పుడు అందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది కదా, ఇంత మీడియా ద్వారా ఈరోజు జరిగే ఇదంతా దాని ద్వారా మెసేజ్ వెళ్తుంది కదా. సో అందరూ ఆల్మోస్ట్ ఆలోచించుకుంటారు, ఒక స్టెప్ బ్యాక్ వెళ్తారు. సో ఎప్పుడు ఫైట్ చేయాల్సిందే. ఇప్పుడు డ్రగ్స్ కోసం ఎలా ఫైట్ చేస్తున్నాం, సో ఇది కూడా అలాంటిదే. ఇది మా ఇండస్ట్రీకి సంబంధించిన డ్రగ్ లాంటి సమస్య. సో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎప్పుడు దీనిపైన ఫైట్ చేస్తూనే ఉండాలి. సార్ పైరసీ Hello. Sir, piracy is going to be an ongoing problem. We are not going to put a full stop to it. This is the changing world. Sir Adignattu, as an industry, we are ready to do any kind of messaging that is necessary for any department at all points of time. మేము ప్రతి సినిమా ముందు సిగరెట్లు తాగొద్దంటే ఎన్ని రోజులు చెబుతున్నామండి, మానేశారు అందరూ. ఎవరు మానేస్తారండి? ఇట్ ఈస్ విదిన్ యూ. హౌ మచ్ ఆఫ్ చేంజ్ డూ యూ వాంట్ టు పుట్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్స్ టు మేక్ దీస్ చేంజెస్? Here, what is it? We are very happy that the police caught Ibomma. We are very, very satisfied and it. But key thing ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి, వాళ్ళు మేము మీ డేటా పోతుంది. Are you careful about that? మీరు ఆ సినిమా చూడకండి, మీ డేటా పోకుండా ఉండటానికి. That is one more opportunity. You are losing your data every day.
please be very careful. That is the caution that all of us have to take. And as individual citizens, individual human beings, we have to start putting our best leg forward in it. We just can't keep complaining about other things. Thank you. సార్ సినిమా పరిశ్రమలో ఒక యూనిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. వన్ సెకండ్ ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయినాక నా సినిమా కాదులే వాడి సినిమా రిలీజ్ అయింది, వాడి సినిమా బయటకు వచ్చింది, నా సినిమా కాదులే అన్న ఆ ధోరణి ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చాలా మంది చెప్తుంటారు. లేదండి, మేము పైరసీ సెల్ అని చేంబర్ లో చాలా రోజుల ముందు బదులు అప్పటికి స్టాఫ్ లేరు మనుషులు లేరు, ఒక మనిషితో నడుస్తుంటది. సార్ అక్కడికి వెళ్ళి చాలా చూసాను, చాలా సార్లు అక్కడికి వచ్చి కిరణ్ అని పనిచేస్తున్నాడు ఒకటి పిల్లగాడు. ఏం లేదు ఏమండి ఆ పేరు తప్పు వేరు. పైరసీ సెల్ అని ఛాంబర్ కింద ఉంది. గత 6 ఏళ్లుగా నేనే చూస్తున్నాను. మనీంద్ర అని చెప్పి ఎవరవుతున్నాడో అతనే ఇన్ఛార్జ్. ప్రతి సినిమా whoever gives a complaint, we take it up. We are doing our best. కంప్లైంట్ చేతులు తీసుకుంటే కాదు కదా సార్. సార్ సురేష్ గారు చెప్పినట్టు ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. డిజిటల్ అంతకుముందు ఫిజికల్ పైరసీని అరికట్టే ఛాన్స్ ఉండేది, డిజిటల్ పైరసీ అరికట్టలేం. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇట్ ఇస్ డెవలపింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పటికప్పుడు మేము అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ లాస్ట్ 3 months బ్యాక్ శ్రీకాంత్ గారు చేసిన, ఇప్పుడు సజ్జనార్ గారు చేసిన, ఆ టీమ్స్ కష్టపడినా లేదా స్పెసిఫిక్ టార్గెట్ దొరికింది కాబట్టి చేయగలిగాం. ఇది ఇంకా 2-3 సైట్లు ఉన్నాయి, పేర్లు చెప్తాను. ఇంత పొద్దు కూడా సార్తో చెప్పడం జరిగింది. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఐబొమ్మ అనేది ఒకటి దొరికింది ఇప్పుడు. ఇట్స్ ఎ లెసన్ టు మెనీ ఆఫ్ అదర్ పీపుల్ హు ఆర్ దేర్ అవుట్ దేర్. దేర్ సమ్ మోర్ సైట్స్. ద ఇండస్ట్రీ, ద టోటల్ ఇండస్ట్రీ ఇస్ టుగెదర్ ఆన్ దిస్. డిపార్ట్మెంట్, our department and the police are working hand in glove and this will continue. Thanks. Thank you all. Before we end, Rajmouli garu ఒక్కటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. మీరందరూ కూడా ప్లీజ్ క్యారీ దిస్ మెసేజ్. ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ అన్ హిడెన్ కాస్ట్. సో మీరందరూ కూడా మనం ఏదో ఫ్రీ వస్తాం. అంతకుముందు మీకు ఈ మాల్స్ గిల్స్ వెళ్తే మనకు కూపన్ ఇచ్చేవాళ్ళు. మీరు అక్కడ వస్తే మీకు గిఫ్ట్ ఇస్తానని, ప్లాట్ ఇస్తానని చెప్పి బాక్స్ ఇచ్చేవాడు. ఎంత? 100 రూపీస్కి. బట్ మీ డాటా పోయింది ఆ రోజు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన డాటా థెఫ్ట్ ఈరోజు డిజిటల్ వరల్డ్కి వచ్చేసింది. నథింగ్ ఈజ్ ఫ్రీ. సో మీరందరూ కూడా జాగ్రత్తగా మీ డాటాని షేర్ చేసుకోవడం చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. దిల్ రాజు గారు, మీ తరపు నుంచి సైబర్ క్రైమ్ మీద ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్.